హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అండి. గ్రేవీ కోసం కూడా చక్కగా మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకొని ఇది మొత్తం కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫుల్ వీడియో చూసేయండి. నచ్చడితో ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. మా వారిని అయితే ఎర్లీ మార్నింగ్ లేపేసి ఫ్రాన్స్ తెమ్మని చెప్పేసి అయితే మార్కెట్కి పంపించానండి. ఇంకా ఆయన లేట్ చేయకుండా ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా వీటిని అయితే కొంచెం పసుపు సాల్ట్ వేసేసి గోరువెచ్చని నీళ్ళలో ఒక 3 టైమ్స్ క్లీన్ చేసుకున్నామంటే దాంట్లో ఉన్న కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది పోతుందనమాట. ఇంకా అలా 3 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి ఆనియన్స్ అండ్ దీంట్లో అల్లం చిన్నులపాయల పేస్ట్ వేసేసి కొంచెం అల్లం చిన్నులపాయల పేస్ట్లో అనేది పచ్చదనం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇంకా మనం రెడీగా పెట్టుకున్నాం ఫ్రాన్స్ని కూడా వేసానండి. వేసిన ఒక 5 మినిట్స్కి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఇలా బయటకు వస్తుందండి. మళ్ళీ ఒక క్యాప్ పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే చక్కగా ఇలా థిక్గా వస్తుందన్నమాట. దీనిలోకి ఇప్పుడు మనం టమాటా ప్యూరీ వేసుకుందామండి. టమాటా ప్యూరీ వేయడం వల్ల ఏంటంటే గ్రేవీగా ఉంటుంది కర్రీ. అన్నంలోకైనా కానీ చపాతీలోకైనా చాలా బాగుంటుంది అనమాట. మేము మార్నింగ్ అన్నంలోకి అండ్ నైట్ వచ్చేసి చపాతీలోకి ఈ కర్రీని యూస్ చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట కర్రీ. ఇంక ఇలా ఒక 2 పెద్ద సైజు టమాటాలని కట్ చేసుకొని ఇలా ప్యూరీ పట్టేసుకొని ఇంకా ఫ్రాన్స్లో వేసేసానండి. ఇంక టమాటాలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు ఒక 10 to 15 మినిట్స్ అనేది బాగా కుక్ చేసుకోవాలన్నమాట. క్యాప్ పెట్టేసి ఇంకా ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత అయితే చూడండి చక్కగా రెడీ అయిపోతుంది అనమాట. ఒక 70% అనేది కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా దీంట్లోకి మనం స్పైసీస్ యాడ్ చేసుకుందామండి. స్పైసీస్ అంటే మీకు అంటే నార్మల్గా నాన్ వెజ్లోకి ఏవైతే యూజ్ చేసుకుంటారో అవన్నీ కూడా దీంట్లో వేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఇక్కడైతే పెద్దగా ఏమీ యూజ్ చేయలేదు. జస్ట్ కారం అండ్ సాల్ట్ అండ్ దీంట్లోకి వచ్చేసి లాస్ట్లో గరం మసాలా అండి. ఇవి మాత్రమే యాడ్ చేశాను అనమాట. ఎక్కువ స్పైసీస్ కూడా లేవు ఇంట్లో అవైలబుల్గా, అందుకని చెప్పేసి వీటితో సర్ది పెట్టేశాను ఇవాళ. సో ఇంకా దీంట్లోకి ఇవన్నీ స్పైసీస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ అనేది రావడం కోసం కొత్తిమీర వేసేసి ఒక 10 to 15 మినిట్స్ మళ్ళీ ఉడికించుకున్నానండి. చూడండి ఇంకా ఫైనల్గా కర్రీ అయితే బాగా రెడీ అయిపోయిందనమాట. చూడండి బాగా థిక్గా వచ్చిందనమాట. ఇంకా దీంట్లోకి ఇక ఫైనల్గా 5 మినిట్స్ ముందు అంటే కర్రీ దించేసుకునే ముందు ఒక 5 మినిట్స్ ముందు ఇంకా గరం మసాలా వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే చక్కగా రెడీ అయిపోయిందండి ఫ్రాన్స్ కర్రీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఉందన్నమాట. ఇంకా సో ఇంకైతే ఇలా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి సర్వ్ చేసుకొని తినేయచ్చు అనమాట. మరి ఇది అండి ఈరోజు వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.